సో కొన్ని ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో అడ్వాన్స్ అమౌంట్ తీసేసుకుని చాలా మంది చూస్తున్నాం కదా. సో అలా తీసుకోవడం అది నిజంగా కరెక్ట్ అంటారా? బట్ హ్యాండ్ ఓవర్ ప్రాపర్ గా ఉండదు అంటారు కదా. డెఫినెట్గా హ్యాండ్ ఓవర్ ప్రాపర్గా ఉండదు. ఒకటి ప్రీ లాంచ్ అనేది లాంచ్ అవుద్దో లేదో కూడా తెలియదు మనకు. ఓకే. దట్ ఎప్పుడైనా ప్రీ లాంచ్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాము అంటే ద ప్రెస్టీజియస్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు. దట్టు కూడా వాళ్ళ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యండి, వాళ్ళ పేరు మీద ఎప్పుడైతే అథారిటీస్కి గవర్నమెంట్ బాడీస్కి అప్రూవల్కి వెళ్ళారో తెలిస్తే మనం డేర్ చేయొచ్చు. కానీ వాళ్ళ పేరు మీద ల్యాండ్ లేకుండా వాళ్ళ అప్రూవల్కి వెళ్తున్నారో వెళ్ళట్లేదో తెలియకుండా ఏ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్లో వెళ్తున్నారో తెలియదు. అంటే ఈ ప్రీ లాంచ్ కి వచ్చేసరికి మాక్సిమం అన్ని స్కామ్ అనే ఉంటాయంటారా, జెన్యూన్ కూడా ఉన్నాయంటారా? జెన్యూన్ ఉంటాయి, జెన్యూన్ 2-3% జెన్యూన్ ఉంటాయి, రిమైనింగ్ అంతా స్కామ్ ఎక్కువ ఉంటుంది. నేనేమంటున్నా, ప్రెస్టేజ్ బిల్డర్ ఉన్నాడు, ల్యాండ్ తీసేసుకుంటున్నారు, వాళ్ళు ల్యాండ్ పర్చేజ్ చేశారు కానీ అప్రూవల్ రాలేదు, దాన్ని ప్రీ లాంచ్ చేస్తున్నారంటే మనం బిలీవ్ చేయొచ్చు. కొంతమంది బిల్డర్కి ఏంటంటే ల్యాండ్తో డీల్ మాట్లాడుతున్నప్పుడే ప్రీ లాంచ్ ఆఫర్ పెట్టేసి 30% ఫ్లాట్ 40% సేల్ చేస్తారు. బట్ ఏదైనా డీవియేషన్ వచ్చి వీళ్ళకి ల్యాండ్ వీళ్ళు పర్చేజ్ చేయకుండా ల్యాండ్ లాడ్కు బిల్డర్కు మధ్యలో ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ ల్యాండ్ రాదు. సో మన వాళ్ళు ఏంటంటే ముందే పేమెంట్ ఇచ్చింటారు కాబట్టి తను ఎస్కేప్ అవుతారు, అలాంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జెన్యున్గా ఆ కంపెనీ చేయగలదా, కంపెనీకి ఉన్నటువంటి ప్రొఫైల్ ఏంటిది ఒకటి చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండు, ఆ ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తుండో ఆ లొకేషన్లో ఆ ల్యాండ్ వీళ్ళ మీదకి వచ్చిందా లేదా, వీళ్ళు కొనుక్కున్నారా లేదా, ఏ డెవలప్